ఉద్యోగులు పింఛన్దారుల సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు ఉమా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోటి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికి గంటన్నరగా ఈ భేటీ కొనసాగుతుంది. మరో గంట సేపు ఈ భేటీలో ప్రధానమైన అంశాలు చర్చకు వస్తున్నాయని మనకు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంతో ఈ ఉద్యోగ సంఘాలు ఈ భేటీ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి పయ్యావుల కేసు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు, అలాగే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి, అలాగే సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళు ముగ్గురు కూడాను ప్రత్యక్షంగా హాజరయ్యారు. వర్చువల్గా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఉద్యోగ సంఘాలు 21 ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, వారి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరందరూ కూడాను ఈ సమావేశానికి హాజరు అవడం జరిగింది. రాష్ట్ర ఏపీ ఎన్జిఓల సంఘం, అలాగే రెవెన్యూ ఉద్యోగుల సంఘం, అలాగే రాష్ట్ర పింఛనర్ల అసోసియేషన్, వీటన్నిటికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడాను ఇందులో ఉన్నారు. ఇందులో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కూడాను ప్రత్యేకంగా ఈ సమావేశంలోనే తమ ప్రతిపాదనలు ఉంచింది. ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రతిపాదనలన్నింటినీ కూడాను తప్పనిసరిగా వాటి మీద పరిశీలించాలనేసేమో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 3466 జీవోల ద్వారా రాజధాని నగరం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకి, అలాగే లోక్ భవన్ ఉద్యోగులకి, వీరందరికీ కూడా హెచ్ఓడీలు ఉద్యోగులకి వీరికి తప్పనిసరిగా ప్లాట్లను కేటాయించాలనేసేమో వాళ్ళు కోరడం జరుగుతోంది. అలాగే సచివాలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అందరికీ ఒక GAD టవర్స్ అనేసి ఆ టవర్స్ ప్రత్యేకంగా కేటాయించాలని కూడా వాళ్ళు కోరడం జరుగుతోంది. 1/7/2023 నుంచి అమల్లోకి రావాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% DA ఇంటీరియం రిలీఫ్ IRని ఇవ్వాలని చెప్పేసాము. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ప్రధానంగా ఈ మంత్రివర్గ ఉపసంఘం ముందు తమ డిమాండ్ పెడుతున్నాయి. దాని మీదే చర్చ జరుగుతోంది. ఆర్థిక అంశాలు, అలాగే ఆర్థికేతర అంశాలైన సంక్షేమానికి సంబంధించిన ఆర్థికేతర అంశాలు, అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి, పింఛన్దారుల హెల్త్ స్కీమ్కి సంబంధించిన అంశాలని కూడాను ఖచ్చితంగా పరిష్కరించాలి. వాటిని సజావుగా ఆ సేవలు అందే విధంగానేమో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్నే ఈ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ముందు పెట్టాయి. అలాగే EHS, CPSకు సంబంధించి ఇప్పటికే CPSకు సంబంధించి 2004కి ముందు నోటిఫికేషన్లు, 2004 తర్వాత వాటి వచ్చినా సరే దానికి సంబంధించి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాన్ని ఆహ్వానిస్తూనే CPSకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14% ప్రయోజనం, అంటే NPSకు సంబంధించి 14% ప్రయోజనాలు అటువంటివి కూడాను రాష్ట్ర ప్రభుత్వ కొత్త పింఛన్దారులకు, NPS పింఛన్దారులకు, CPS పింఛన్దారులకు వర్తింపజేయాలని ఈ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర శాసనసభ ఉద్యోగులకు వివిధ కేడర్లలో పదోన్నతులు కనిపించడం, అలాగే FACలకు సంబంధించి ఇవ్వాల్సిన భృతి వాటిని కూడా మంజూరు చేయాలని అడుగుతోంది. ఈ అంటే శాసనసభలో రిపోర్టర్లు, అనువాదకులకు సంబంధించి వీటన్నిటిని కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం ముందేమో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలేమో చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 లక్షల పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, వారికి ప్రధానంగా వేతన సవరణ అనేది ఖచ్చితంగా జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. భాస్కర్తో కూర్మరాజు, ETV న్యూస్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి. ఓవర్ టు స్టూడియో.